హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మామిడి తాండ్ర అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మామిడి పళ్ళు అయితే అయిపోతున్నాయి కదా, ఇంకొకసారి చివరిగా అయితే మామిడి తాండ్ర అయితే చేస్తున్నాను. మళ్ళీ కావాలన్నా మామిడికాయలు దొరకవు, సీజన్ అయిపోతే. ఇప్పుడైతే ఒక బంగినపల్లి మామిడి పండు తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం పోయినట్టుంది. ఇది బాగున్న పోట అయితే తీసుకుని బాగోలేంది తీసేసాను. ఇప్పుడైతే ఇంకో 2 రసాల మామిడికాయలు అయితే తీసుకున్నాను. పెద్ద రసాలండి, పెద్ద రసాల మామిడి అయితే తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే గుజ్జునంతా తీసుకున్నాను. మీకు చూపిస్తాను చూడండి. ఒక కాయ అయితే తీసేసాను, మరొక కాయ తీసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా తొడుమైతే తీసేసుకున్నాను. ఈ విధంగానే రసం అయితే తీసుకుంటున్నాను. ఇలా 2 చేతులతో పట్టుకుని ఈ విధంగా రసం పిండితే మంచిగా వచ్చేస్తుంది కదండి. చాలా టేస్టీగా పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది. ఈ విధంగా రసం అంతా తీసేసుకుంటున్నాను. ఈలోపు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసి ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, పెద్ద రసాల మామిడి ఈ విధంగా అయితే రసాన్ని అంతా మొత్తం ఈ విధంగా అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఒకసారి ఈ విధంగా కలుపుకొని మిక్సీ జార్లో వేసి కావాలంటే మిక్సీ పెట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగా స్టైనర్ తీసుకుని ఈ విధంగా వడగొట్టుకుంటే మామిడి గుజ్జు అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. పీచు ఏమైనా ఉంటే పైన ఉండిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా అయితే పీచు అంతా పైకి వచ్చేసింది కదా, ఈ పీచుని తీసేసుకుని గుజ్జును అయితే తీసుకుంటున్నాను. చూడటానికి చాలా బాగుంది కదా, ఈ విధంగానే తింటే చాలా బాగుంటుంది. మామిడి పండు జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి మామిడి పండు జ్యూస్ ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకుని ఈ మామిడి పండు జ్యూస్ను సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే బాయిల్ చేసుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా ఆపకుండా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే కింద అడుగంటేసి మాడిపోతుంది. స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టాలండి. ఈ విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కింద అడుగంటేస్తుంది. ఈ విధంగా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం చిక్కబడిన తర్వాత పెద్ద రసాలు పులుపుగా ఉంటాయి కదా, కొంచెం బెల్లం ఎక్కువ పడుతుంది. నేనైతే టేస్ట్కి తగ్గట్టు బెల్లం అయితే వేసుకున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు కూడా ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టాలి. ఏమాత్రం మర్చిపోయి హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగంటేస్తుంది. చూడండి, దగ్గర పడుతూ ఉంది కదా, ఈ విధంగా అయితే బాయిల్ అవ్వాలి బాగా. ఈలోపు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు, దగ్గర పడుతుంది కదా. ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. కొంచెం పలచగా ఉన్నట్టు అనిపించింది. చూడండి, ఇంకొంచెం చిక్కబడాలి. ఇంకొక 5 నిమిషాలు అయితే నేను ఇలా బాయిల్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. ఈ ప్లేట్లోనే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే ప్లేట్లో వేసుకున్న తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి 2-3 రోజులు ఎండలో పెట్టామంటే మామిడి తాండ్ర రెడీ అయిపోతుంది. నేనైతే 2 ప్లేట్లో వేసుకున్నానండి. ఈ విధంగా అయితే మధ్యాహ్నం టైంలో చేశాను కాబట్టి ఫ్యాన్ గాల్లో అయితే పెట్టేశాను, ఎండలేదని. మర్నాడైతే ఎండలో అయితే 2 రోజుల వరకు పెట్టానండి. 2 రోజుల తర్వాత అయితే 3వ రోజున మీకు చూపిస్తున్నాను. చూడండి, బాగా ఆరిపోయింది. చాకుతో అయితే అడ్జస్ట్ని అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా ప్లేట్ నుంచి చక్కగా ఊడొచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే సైడ్ని అయితే అడ్జస్ట్ని కట్ చేసేసుకుని మనకు నచ్చిన పీసెస్ కింద కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అయితే పీసెస్ కింద కట్ చేసేసాను. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి మామిడి తాండ్ర. మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, చూద్దాం ఎంతమందికి ఇష్టమో.
చూసారు కదా ఫ్రెండ్స్, మామిడి తండ్రి ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా ఇంట్లోనే పిల్లలకు నచ్చేలా ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా మామిడి తండ్రి అయితే తయారు చేసుకోవచ్చో ఇంట్లోనే ఈజీగా సింపుల్గా. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మర్చిపోకుండా తప్పకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ పేజ్కి వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మామిడి తండ్రి ఎంత చక్కగా ఉందో. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం. కొన్ని అయితే ఈ విధంగా అయితే రోల్స్ కింద ఈ విధంగా కట్ చేసి పెట్టాను. స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఇవి. మా పిల్లలు వచ్చేసరికి మా పిల్లలకైతే సర్ప్రైజ్ మాట. ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు కట్ చేస్తావు అని అడిగేవారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే నేను ఈ విధంగా అయితే స్నాక్స్ బాక్స్లో పెట్టేసి రెడీగా ఉంచుతాను. ఈ విధంగా చిన్న పీసెస్ని ఒక పక్కన అయితే పెట్టేశాను. పిల్లలకు నచ్చే విధంగా ఈ విధంగా అయితే రెడీ చేసానమాట. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.